హలో వియర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయిని. ఇవాళ వీడియోలో మన వియర్స్ అందరికీ తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాసం, జాగరణ, అలానే పెట్టవలసిన నైవేద్యాలు, తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకతలు, వీటన్నిటినీ గురించి ఇవాళ వీడియోలో మన వియర్స్ అందరికీ షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. తొలి ఏకాదశి అనగానే మన అందరికీ తొలి పండగ అనే విషయం తెలుసు కదా, దాని ప్రాముఖ్యత వీటన్నిటిని తెలుసుకోవటానికి కొంచెం సమయం అయితే పడుతుంది. కాబట్టి చక్కగా నేను వివరంగా మీకు ఎటువంటి సందేహాలు లేకుండా ఈ వీడియోలో షేర్ చేద్దాం అని వీడియోని కొంచెం లెంతీగా అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నా. తొలి ఏకాదశి పండగ రోజున ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి చక్కగా పీఠంను కానీ లేకపోతే పూజ మందిరంలో కానీ పూజను అనేది ఆచరించవచ్చు. పీఠంను కానీ ఏర్పాటు చేసుకుంటున్నట్లయితే చక్కగా పసుపుతో కానీ జిగురుతో కానీ అలికి అష్టదళ పద్మం ముగ్గును, శంకుచక్ర నామాలను ఏర్పాటు చేసుకునేసి పీఠం మీద చక్కగా వస్త్రంను పరిచి విష్ణుమూర్తి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. తొలి ఏకాదశి రోజున మనము విష్ణుమూర్తిని ఆరాధిస్తాం. విష్ణుమూర్తి స్వరూపం అయిన ఏ చిత్రపటం మీ ఇంట్లో ఉన్నా కానీ ఆ చిత్రపటాన్ని మీరు చక్కగా పూజ మందిరంలో ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకోవచ్చు. విష్ణుమూర్తికి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరం అనే విషయం మనకందరికీ తెలుసు కదా. ఈ రోజున పూజకు నేను విష్ణుమూర్తికి నా చేతులతోటి తులసి దళాలను తెచ్చి నా చేతులతోటి అల్లి మాలను వేశాను. చూడటానికి చాలా చక్కగా అనిపించింది. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. పూజ అయిపోయిన తర్వాత కూడా అందుబాటులో ఉంటే తులసి దళాలతోటి చక్కగా అందంగా అలంకరించుకోండి, లేకపోతే మీ దగ్గర ఉన్న పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి. అందరికీ అన్నీ ఉండాలి అని లేదు కదా, మీకు ఉన్న వాటితోటి సంతృప్తిగా పూజ చేసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో పూజ చేసిన ముందుగా గణనాథుని ఆరాధించాలి. అందుకే గణనాథుని విగ్రహాన్ని కానీ లేకపోతే పసుపుతో చేసిన గణనాథుని కానీ ఏర్పాటు చేసుకోవాలి. అలానే మీ దగ్గర విష్ణుని యొక్క ఏవైనా విగ్రహాలు కానీ అమ్మవారి యొక్క విగ్రహాలు కానీ ఉంటే ఆ 2 విగ్రహాలను ఏర్పాటు చేసుకోండి. లేకపోయినా పర్వాలేదు, మనం అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు తులసి దళాలు సమర్పించడానికి చాలా బాగుంటుంది. అలానే కుంకుమ, పసుపు వీటన్నిటితోటి చక్కగా మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. అందుకోసము ఉంటే ఏర్పాటు చేసుకోండి, లేకపోతే చక్కగా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి చిత్రపటానికే మనం అభిషేకం చేస్తున్నట్లుగా భావిస్తూ చిత్రపటం పక్కన కొంచెం ఒక చిన్న బౌల్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, బౌల్లోకి అభిషేక జలాలను ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. అలా చక్కగా చేసుకోవాలి అనుకుంటే మీకు ఏ విధంగా తోచితే ఆ విధంగా పూజ అయితే చేసుకోండి. నా దగ్గర ఒక చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇవి నేను చాలా రోజుల కిందట తీసుకున్న విగ్రహాలు. ఆ విగ్రహాలకు చక్కగా పసుపుతోటి అలానే కుంకుమతోటి అభిషేకం చేస్తూ ఉంటే స్వామి అమ్మవార్లు చూడటానికి చాలా అందంగా అనిపించారు. మీకు చెప్పాలి అంటే మాటలు సరిపోవట్లేదు. మీకు వీడియోలో చూస్తూ ఉంటే ఎంత ఆప్యాయతంగా స్వామి అమ్మవార్లు మనల్ని చూస్తున్నట్లుగా అనిపిస్తుందో. స్వామి అమ్మవార్లకు అభిషేకం చేసుకుంటూ మన తొలి ఏకాదశి పండుగ గురించి, ఏంటి ఈ తొలి ఏకాదశి అనే విషయాల గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాము. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది. దీన్ని శయన ఏకాదశి అని, హరివాసర, పేలాల పండగ అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశిని జరుపుకుంటాం. ఈ రోజు అంటే మనకు ఈ నెల వచ్చేసి బుధవారము జూలై 17వ తేదీన వచ్చింది. జూలై 17వ తేదీ బుధవారం రోజున ఈ తొలి ఏకాదశి పండుగను అయితే మనం జరుపుకుంటాం. ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. మనకు ఆషాఢంలో తొలి ఏకాదశి రోజు నుంచి కార్తీక మాసంలో మనకు మరలా ఏకాదశి వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ మెలుకుంటారు. ఈ 4 నెలలు చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో
పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దల వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశిస్తారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగాను మనకు మేలు చేస్తుందన్నమాట. కృతాయుగంలో పురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఓ గృహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి అంతం చేసిందంట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తను విష్ణుప్రియంగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందంట. నాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సంయోగం పొందేట్లుగా పురాణాలు అభిషేకాన్ని చేసుకున్నాం కదా. మీకు వీలు కుదిరితే చక్కగా పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఏ పూజ చేసినా ముందుగా గణనాథుని పూజ అనేది తప్పకుండా ఆచరించాలి. అలా ఆచరించినట్లయితేనే పూజకు మనకు ఫలితం అనేది దక్కుతుంది. అందుకోసమే గణనాథునికి షోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరిస్తే చాలా మంచిది. ఇవేమీ ఆచరించలేమో అనుకున్న వాళ్ళు, చాలామందికి మంత్రాలు రావు అనుకున్న వాళ్ళందరికీ ఓం గం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తూ గణనాథునికి కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, ధూపం, దీపం, నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యంలో చిన్న బెల్లం ముక్క సమర్పించిన సరిపోతుంది. మీకు వీలు కుదిరితే పండ్లు ఫలాలతో కూడా గణనాథునికి నైవేద్యాన్ని ఏర్పాటు స్వామి అమ్మవార్లకు అభిషేకం చేసిన అనంతరం మనం పూజలకి ఆహ్వానం పలకటం కోసం చక్కగా స్వామి అమ్మవార్లకు కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, పుష్పాన్ని అన్నిటినీ సమర్పించి స్వామి అమ్మవార్లను కూడా పూజలకి ఆహ్వానం పలకాలి. దీపారాధనకు కుందులు ఏర్పాటు చేసుకున్నాం కదా. దీపారాధన కుందులకు చక్కగా దీపాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ వెలుగుతున్న దీపాలకు గంధము అలానే కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి పుష్పాక్షంతలను సమర్పించుకోవాలి. దీపం పూజ చేసేటప్పుడు దీపానికంటూ ఒక మంత్రం ఉంటుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అను మంత్రాన్ని జపిస్తూ దీప పూజ అయితే చేసుకోవాలి. దీపం కుందులు ఎన్ని పెట్టుకోవాలి, పూజకు ఎన్ని పెట్టుకుంటే మంచిది అని చాలామందికి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దీపం కుందులు అన్ని పెట్టుకోవాలి, ఎన్ని పెట్టుకోవాలి అనేది ఏమీ లేదండి. మీకు నచ్చినన్ని దీపాలను ఏర్పాటు చేసుకోవచ్చు. మనం ఈరోజు పూజ విష్ణుమూర్తికి ఆచరిస్తున్నాం కదా. విష్ణుమూర్తికి పిండి దీపారాధన అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఈరోజు మనం పిండి దీపారాధన చేసుకుందాం. పిండి దీపారాధన కూడా మీకు ఎన్ని వీలు కుదిరితే అన్ని చేసుకోవచ్చు. చాలామంది దేవుని స్వరూపాలు ఉన్న విగ్రహాలు ఉన్న అలానే దేవుని యొక్క శంకుచక్ర నామాలు ఉన్న దీపాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. మీ ఇంట్లో ఉంటే అవి ఏర్పాటు చేసుకోండి, లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాటితోటే చక్కగా ఏర్పాటు చేసుకోండి. స్వామివారికి దీపాలను వెలిగించుకునేసి ఇలా చక్కగా అష్టోత్తరాలను చదువుకుంటూ స్వామివారి పూజ అయితే చేసుకోవాలి. ఈరోజు చదవవలసిన అష్టోత్తరాలు వచ్చేసి విష్ణు సహస్రనామాన్ని చదివితే చాలా మంచిది. అలానే గోవింద నామాలు, అలానే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, వీటన్నిటినీ పారాయణం చేస్తే చాలా మంచిది. ఈ రోజున తప్పకుండా స్వామివారికి పేలాలను నైవేద్యంగా పెడతారు. అలానే పేలాలతో చేసిన లడ్లను కూడా నైవేద్యంగా పెడతారు. పేలాలలో ఒక చిన్న బెల్లం ముక్కను ఏర్పాటు చేసి నైవేద్యాన్ని పెడతారు. పేలాలను ఇలా మిక్సీ పట్టేసి దాంట్లో బెల్లము, నెయ్యి అలానే పాలను వేసి మిక్సీ పడితే కూడా మనకు లడ్డులాగా తయారైపోతుంది. ఈ విధంగా వీటిని ఈరోజు నైవేద్యంగా ఎందుకు పెడతారు అనే విషయానికి వస్తే, తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవటం మన బాధ్యత. వాతావరణ పరిస్థితిలో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగచేస్తుంది.
అందువల్ల ఈ రోజున ఆలయంలో, ఇండ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచటం ఆనవాయితీగా వచ్చింది. సో పేలాల పిండిని ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము అనుకుంటున్నాను. పేలాల పిండిని పేలాల పిండిని మాత్రమే పెడతాము. మీరు లడ్లు చేసుకోవాలి అనుకుంటే లడ్లు కూడా చేసుకోవచ్చు. చాలామంది తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని స్వామివారికి నైవేద్యం పెడతారు అని అనుకుంటున్నాను. మీరందరూ పెడతారా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిండి దీపారాధన కోసం ముందుగానే పిండి దీపారాధననైతే సిద్ధం చేసి పెట్టుకున్నాను. పిండి దీపారాధనకు 1, 3, 5, 7 ఇలా మీకు ఎన్ని అయితే పిండి దీపారాధన చేసుకునేసి వెలిగించుకోవాలి అనుకుంటారో అన్నిటినీ మీరు చక్కగా వెలిగించుకోవచ్చు. మీకు ఇన్నే వెలిగించుకోవాలి, అన్నే వెలిగించుకోవాలి అనేది ఏమీ లేదు. మీకు వీలు కుదిరితే ఒక్క పిండి దీపారాధన వెలిగించినా కానీ చాలా మంచిది. పూజ చేసేటప్పుడు భక్తితో చెయ్యండి. అంతేకాని అంది చేయలేదు, ఇది చేయలేదు అని పొరపాట్లు మాత్రం చెయ్యొద్దండి. పొరపాట్లు లేకుండా చక్కగా పూజను ఆచరించండి. మీరు భక్తితో పూజ చేస్తే స్వయంగా ఆ దేవుడే మీ భక్తికి పరవశించి మీ కోరికలు అనేది తప్పకుండా నెరవేరుస్తారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజున రాత్రంతా జాగారం చెయ్యాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు ఏకాదశి ముందు రోజు నుంచే ఉపవాస దీక్షను అనేది ప్రారంభించాలి. ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు మాంసాహారాన్ని భుజించకూడదు. అలానే ఉల్లి వెల్లుల్లిని కూడా భుజించకూడదంట. ఉల్లి వెల్లుల్లిని కూడా భుజించకుండా చక్కగా తర్వాత రోజు పూజను అనేది చేసుకోవాలి. మీరు కావాలి అంటే పాలు, పండ్లు వీటిని భుజిస్తూ కూడా మనము ఉపవాసం అనేది చేయవచ్చు. ఉపవాస దీక్షను చేయటం వల్ల మీకు కలిగే లాభాల గురించి మీకు ప్రీవియస్గా చెప్పాను అనుకుంటున్నాను. పిండి దీపారాధన ఏర్పాటు చేసుకునేసి చక్కగా దీపారాధనకు వత్తులను సిద్ధం చేసుకునేసి నూనెను వడ్డించుకోవాలి. పిండి దీపారాధనకు నార్మల్ వత్తుల కంటే గుండు వత్తులు అంటాయి కదా, వాటిని ఏర్పాటు చేసుకున్నట్లయితే పిండి దీపారాధన చక్కగా వెలుగుతుంది. అంతేకాకుండా గుండు దీపారాధనతోటి ఆ దేవుని వెలుగు కూడా ప్రకాశవంతంగా అనిపిస్తుంది. ఇలా చక్కగా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత దీపాన్ని చక్కగా కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించుకొనేసి పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చక్కగా తొలి ఏకాదశి పండుగ రోజున స్వామివారి అష్టోత్తరాలను చదువుకుంటూ ఉపవాసం, జాగరణ వీటన్నిటినీ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అన్నమాట. పూజ మొత్తం పూర్తయిపోయాక చక్కగా స్వామివారికి కర్పూర హారతిని ఇవ్వండి. కర్పూర హారతి కంటే స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిదంట. మీకు వీలు కుదిరితే పచ్చకర్పూరంతో కూడా హారతి ఇవ్వండి. మీకు వీలు కుదరకపోతే చక్కగా మీ ఇంట్లో ఉన్న కర్పూరం బిళ్ళలతోటి హారతి ఇవ్వండి. స్వామివారికి అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు పిండి దీపారాధన ఇబ్బందిగా ఉంటుంది అని పిండి దీపారాధనను లాస్ట్లో వెలిగించాను. అష్టోత్తరాలన్నీ చదువుకున్న తర్వాతనే పిండి దీపారాధన వెలిగించుకోండి. ఏకాదశి రోజు కానీ ఏకాదశి వ్రతం ఆచరించాలి అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మీకు మాంసాహారాన్ని వీటన్నిటిని భుజించకూడదు అని చెప్పాను కదా. ముందు రోజు నుంచి ఏకాదశి తర్వాత ద్వాదశి రోజు కూడా మనము మాంసాహారాన్ని భుజించకుండా ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఉదయాన్నే పూజ చేసుకునేయటం కానీ లేకపోతే ఇంట్లో పూజను ఆచరించటం కానీ చేసి మన ఉపవాస దీక్షను అనేది విరమించాలి. ఈ విధంగా తొలి ఏకాదశి రోజు కానీ ఏకాదశి రోజు కానీ పూజ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి. ఓం భగవతే వాసుదేవాయ నమః.